ఈరోజు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ గారు ముట్కూరు గ్రామానికి వచ్చి ఈ బ్రాంచ్ని ఓపెన్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. మా ఊరు నుంచి మన ఊరు నుంచి ఈ బ్రాంచ్ వెళ్ళి సుమారుగా 15 సంవత్సరాల పైన అయింది. 15 సంవత్సరాల తర్వాత మన ముట్కూరుకి రావడం సంతోషం. మరి మధ్యతరగతి వాళ్ళకి, మరి లో క్లాస్ పీపుల్స్ అందరికీ బ్యాంకింగ్ సర్వీసులు చాలా ఉపయోగపడతాయని కోరుకుంటున్నాం. మన బ్రాంచ్ ఏరియాలో ఉన్న రైతులందరికీ దుర్గి వెళ్ళాల్సిన పని లేదు. క్రాప్ లోన్ కానీ, గోల్డ్ లోన్ కానీ, మరి మన వ్యవసాయ పని చేసుకుంటూ ఆ మేనేజర్ గారు ఒక టైం చెబితే ఆ టయానికి వచ్చి పని పూర్తి చేసుకొని వెళ్ళొచ్చు. అందుకని అది రైతాంగానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మన ముట్కూరు గ్రామానికి 1984 అక్టోబర్ 31వ తారీఖు చైతన్య బ్యాంక్ మన ముట్కూరు గ్రామంలో పెట్టారు. తర్వాత ఒక 18 సంవత్సరాల తర్వాత 2002లో అనుకోకుండా కొన్ని సంఘటనల వల్ల మళ్ళీ మాచర్ల మార్చారు. దాని నుంచి అక్కడి నుంచి మళ్ళా దుర్గి మార్చారు. కానీ ఈ లోపల మనం రోజు దుర్గి మాచర్ల ఇట్లా వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. డబ్బులు ఖర్చు అవుతుంది. పైపెచ్చు అక్కడ కొన్ని కారణాల వల్ల పనులు కాక మనం రోజు రావటం పోవటం టైం వేస్ట్ అవుతుంది. కానీ ఇవాళ మళ్ళీ తిరిగి మన ముట్కూరులో రీఓపెనింగ్ చేశారు. దానివల్ల చాలా సంతోషంగా ఉంది. రైతులకు కూడా చాలా ఖర్చులు మిగులుతాయి. పైపెచ్చు మన పని కలిసి వస్తుంది ఊళ్ళో బ్యాంక్ ఉండటం వల్ల. దీనివల్ల ప్రజలకు కూడా చాలా సౌకర్యంగా ఉంది. ఇట్లా మన గ్రామంలో పెట్టడం వల్ల బాగా మనకు సౌకర్యవంతంగా ఉంది. ఇట్లా ఎండకి కానీ ఇట్లా పోవడం మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఎండాకాలం టైంలో కానీ డ్వాక్రా గ్రూపుల నుంచి కానీ వీళ్ళు కానీ అక్కడ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మన ఊళ్ళో కాబట్టి మనకి ఇబ్బంది లేదు, బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు రైతులకి కొంచెం పొలాన్ని బట్టి మార్టిగేజీ కాకుండా కూడా కొంచెం పెంచే సూచనలు చేస్తే మేనేజర్ గారికి కొంచెం చెప్పుకుంటాం. ఎందుకంటే ఎకరానికి 40,000 50,000 లోపు ఇస్తున్నారు. అక్కడ నుంచి కొంచెం ఎకరానికి వచ్చేసి ఒక 10,000 20,000 అదనంగా పెంచితే రైతులకి కొంచెం ఉపయోగపడుతుంది. 4-5 ఎకరాల పొలం ఉన్న వాళ్ళకి ఒక 2 లక్షలు 3 లక్షల దాకా పరిమితి చేయాలని నేను కోరుకున్నా బ్యాంక్ మేనేజర్ గారికి కానీ ఎండి గారికి కానీ. బ్యాంక్ మొట్టమొదటగా 1984 అక్టోబర్ 31న మన గ్రామంలో నెలకొల్పబడింది. అప్పటి నుంచి 2002 దాకా ఇక్కడే ఉంది. 2002 అప్పుడు ఆ టైంలో పరిస్థితులు బాగలేక దాన్ని మార్చారు. తర్వాత అది మార్చాల నుంచి దుర్గి వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు ఈ టైంకి మనకు అంత అనుకూలంగా ఉండి ఈ రోజున ఇక్కడికి రావటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల దాదాపుగా ఊళ్ళో 150 డోకర్ గోపులు ఉన్నది. అలాగే రైతులకి, సామాన్య మానవులకి అందరికీ అందుబాటులో ఉంటుంది. దీనివల్ల అందరికీ చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ స్నేహితులకు పరిచయం చేయండి.